సిస్టమ్ సిరీస్లో మరొక వీడియోకి స్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ మెథడ్స్ ఫర్ హ్యాండ్లింగ్ డెడ్లాక్స్. బిఫోర్ వి బిగిన్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు లేడీ ప్రోగ్రామర్ అండ్ మేక్ ద లెర్నింగ్ సింపుల్, స్మార్ట్ అండ్ ఎక్సైటింగ్. రెడీ కదా? లెట్స్ బిగిన్. మెథడ్స్ ఫర్ హ్యాండ్లింగ్ డెడ్లాక్స్. ప్రీవియస్ వీడియోలో మనం చూసాం వాట్ ఈస్ డెడ్లాక్ అని. సో డెడ్లాక్ అక్కర్ అయిన తర్వాత అది ఒక టఫ్ సిచ్యువేషన్ కదా. సో ఆ డెడ్లాక్ జరిగినప్పుడు సిస్టమే క్రాష్ అవ్వచ్చు, సిస్టమ్ అంతా స్టాల్ అయిపోవచ్చు. సో దాని నుంచి ఆపరేటింగ్ సిస్టమ్ కోలుకోవాలి. సో దానికంటూ కొన్ని మెథడ్స్ కావాలి హ్యాండిల్ చేయడానికి. ఆ మెథడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మెథడ్స్ ఫర్ హ్యాండ్లింగ్ డెడ్లాక్స్. దాంట్లో 4 ఇంపార్టెంట్ హ్యాండ్లింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. వన్ ఈజ్ డెడ్లాక్ ప్రివెన్షన్, డెడ్లాక్ అవాయిడెన్స్, డెడ్లాక్ డిటెక్షన్ అండ్ రికవరీ అండ్ డెడ్లాక్ ఇగ్నరెన్స్ ఆస్ట్రిచ్ అప్రోచ్. సో డెడ్లాక్ ప్రివెన్షన్ అంటే ఏంటి? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. సో డెడ్లాక్ అవ్వడానికి ముందే డెడ్లాక్ అవ్వకుండా చూసుకునే కొన్ని టిప్స్ అనమాట. ప్రివెన్షన్ ఎన్ష్యూర్స్ దట్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద 4 నెసెసరీ కండిషన్స్ నెవర్ అక్కర్. సో ఈ 4 కండిషన్స్ సాటిస్ఫై అయితేనే కదా డెడ్లాక్ అక్కర్ అని మనం ఫిక్స్ అవుతాము. సో దాంట్లో ఏ ఒక్కటైనా ఎప్పటికీ అక్కర్ అవ్వకుండా చూసుకునేదే ప్రివెన్షన్ టెక్నిక్. సో డెడ్లాక్ బికమ్స్ ఇంపాసిబుల్ ఇక్కడ. How prevention works. To avoid the deadlocks, the system breaks one or more confirmed conditions. So eliminate hold and wait. Hold and wait ni eliminate చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడేంటి, ప్రాసెసెస్ మస్ట్ రిక్వెస్ట్ ఆల్ ద రిసోర్సెస్ ఎట్ వన్స్. సో ప్రాసెస్ జస్ట్ దానికి ఏమేమి కావాలో రిసోర్సెస్ అన్నిటిని ఒకటేసారి రిక్వెస్ట్ చేయాలి. అట్లా కాకుండా ఫస్ట్ రిసోర్స్ వాడుకొని తర్వాత సెకండ్ రిసోర్స్ని రిక్వెస్ట్ చేయడం కాకుండా అన్ని కావాల్సినవన్నీ ఒకటేసారి రిక్వెస్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్, ఇఫ్ ద ప్రాసెస్ నీడ్స్ ప్రింటర్ ప్లస్ స్కానర్, ఇట్ మస్ట్ రిక్వెస్ట్ బోత్ టుగెదర్. ఇఫ్ వన్ ఈజ్ అన్అవైలబుల్, ఇట్ బ్లాక్స్ వితౌట్ హోల్డింగ్ ఎనీ. సో ఏది కూడా హోల్డ్ చేయదు, రెండింటి కోసం వెయిట్ చేస్తూనే ఉంటుంది. అండ్ అలో ప్రీమిషన్. సో ప్రీమిషన్ అంటే ఏంటి? ఒక ప్రాసెస్ నుంచి రిసోర్స్ని ఫోర్స్ఫుల్గా లాక్కునేలాగా అలో చేయడం. ఇఫ్ a resource a process wants is not available, ఏదైతే ఒక రిసోర్స్ ప్రాసెస్ కావాలో అది అవైలబుల్గా లేదు అంటే ఓఎస్ టేక్స్ అవే ద రిసోర్స్ ద ప్రాసెస్ ఆల్రెడీ హోల్డ్స్. సో దాని దగ్గర ఏదైతే ప్రాసెస్ ఆల్రెడీ రిసోర్స్ ఉందో దాన్ని తీసుకోవాలి. సో ఇఫ్ ద P1 హోల్డ్స్ CPU అండ్ వెయిట్స్ ఫర్ ద IO, ఓఎస్ ప్రీమ్స్ CPU ఫ్రమ్ P1 అనమాట. ఎలిమినేట్ సర్క్యులర్ వెయిట్. ఇంపోజ్ రిసోర్స్ ఆర్డరింగ్. ఎగ్జాంపుల్ ఆర్డర్ R1 R2 R3 అంటే ర్యామ్ డిస్క్ ప్రింటర్. రూల్ ఏంటి అంటే ప్రాసెస్ మస్ట్ రిక్వెస్ట్ రిసోర్సెస్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఓన్లీ. సో ప్రాసెస్ అనేది ఈ ప్రియారిటీలోనే రిక్వెస్ట్ చేసుకోవాలి. డ్రాబ్యాక్ ఆఫ్ ప్రివెన్షన్ డ్రాబ్యాక్ ఏంటంటే లీడ్స్ టు లో రిసోర్స్ యూటిలైజేషన్. ఇట్లా చేయడం వల్ల ఏంటి అంటే రిసోర్స్ యూటిలైజేషన్ 100% ఉండదు అండ్ ప్రాసెస్ మే వెయిట్ అన్నెసెసర్లీ. ప్రాసెసెస్ బట్టిగానే వెయిట్ చేస్తూ ఉండాలి. సో నాట్ ఫ్లెక్సిబుల్. ఇది ఫ్లెక్సిబుల్ కాదు. అంటే రియల్ టైంలో ఎక్కువ మల్టీ కోర్ సిస్టమ్స్లో ఇది ఎక్కువగా ఫ్లెక్సిబుల్ అవ్వదు. అండ్ డెడ్లాక్ అవాయిడెన్స్. సో డెడ్లాక్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు? బ్యాంకర్స్ అల్గారిథం ఇది మోస్ట్ పాపులర్. అవాయిడెన్స్ అలౌస్ రిసోర్స్ అలొకేషన్ ఓన్లీ ఇఫ్ ద రిజల్టింగ్ స్టేట్ ఈస్ సేఫ్, మీనింగ్ సిస్టమ్ కెన్ స్టిల్ అవాయిడ్ డెడ్లాక్. సేఫ్ స్టేట్ అంటే సేఫ్ అంటేనా సిస్టమ్ కెన్ సీక్వెన్స్ ద ప్రాసెసెస్ సో ఈచ్ గెట్స్ వాట్ ఇట్ నీడ్స్. సో ప్రాసెసెస్ అనేవి సిస్టమ్ అనేది ప్రాసెసెస్ని ఒక సీక్వెన్స్లో పెడుతుంది. ఎలా అంటే ఈచ్ కెన్ గెట్స్ వాట్ ఇట్ నీడ్స్. దేనికి ఏది కావాలో అది తీసుకునే ఆర్డర్లో పెడతారు అనమాట. ఎగ్జాంపుల్, బ్యాంకర్స్ అల్గారిథం చెక్స్ వెదర్ గివింగ్ అ రిసోర్స్ టు ఎ ప్రాసెస్ లీడ్స్ టు ఎ సేఫ్ సీక్వెన్స్. సేఫ్ సీక్వెన్స్లో P2 P1 P3, P2 తర్వాత P1 తర్వాత P3 ఏ ఆర్డర్లో అయితే ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకు రిసోర్స్ డెడ్లాక్ అక్కర్ అవ్వదు అని చూసి ఆ స్టేట్లో ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట సిస్టమ్. ఇఫ్ సేఫ్ అలొకేట్, ఇఫ్ అన్సేఫ్ డోంట్. బ్యాంకర్స్ అల్గారిథం యూజ్డ్ వెన్ ఈచ్ ప్రాసెస్ డిక్లేర్స్ మ్యాక్సిమం రిసోర్స్ నీడ్, ఓఎస్ సిమ్యులేట్స్ అలొకేషన్ అండ్ చెక్స్ ఇఫ్ ద స్టేట్ రిమైన్స్ సేఫ్. సో ప్రాసెస్కి ఏమేమి రిసోర్స్ కావాలో అన్నిటిని అలొకేట్ చేసి ఆ ప్రాసెస్ సేఫా కాదా అని చూస్తుంది అనమాట. ఓఎస్ సేఫ్ అయితే అలొకేట్ చేస్తుంది, లేదు అంటే డినే చేస్తుంది. ఎగ్జాంపుల్, రిసోర్సెస్ 10 ఉన్నాయి అనుకోండి, అలొకేట్ ఆల్రెడీ అయిపోయినాయి. P1కి 4, P2కి 2, P3కి 3. కానీ P1కి ఇంకా 5 కావాలి, P2కి ఇంకా 2 కావాలి, P3కి ఇంకా 3 కావాలి. సో అవైలబుల్ మాత్రం 1 ఉంది. అప్పుడు బ్యాంకర్ చెక్స్ ఏం చేస్తుంది? ఇఫ్ గివింగ్ 1 రిసోర్స్ కీప్ సిస్టమ్ సేఫ్
ఇఫ్ నాట్ వెయిట్. ఈ 1 రిసోర్స్ ఇవ్వడం సేఫ్ అయితే ఇస్తుంది, లేదంటే వెయిట్ చేస్తుంది. డ్రాబ్యాక్స్ ఆఫ్ అవాయిడెన్స్ చేయడం వల్ల డ్రాబ్యాక్ ఏంటి? ఇట్ రిక్వైర్స్ ప్రాసెసెస్ టు నో మ్యాక్సిమం నీడ్స్. అప్పుడు ప్రాసెస్కి ముందే తెలవాలి దానికి మ్యాక్సిమం నీడ్ ఎంత కావాలి అనేది. అండ్ హై ఓవర్ హెడ్. ఇప్పుడు ఈ మినిట్లో అవసరం లేని రిసోర్స్ కూడా ఆ ప్రాసెస్ హోల్డ్ చేసుకొని పెట్టుకుంటుంది కాబట్టి హై ఓవర్లోడ్. అండ్ సూటబుల్ ఓన్లీ ఫర్ ద స్మాల్ స్టేబుల్ సిస్టమ్స్, బ్యాంకింగ్ అండ్ రియల్ టైమ్ సిస్టమ్స్లో. Deadlock detection and recovery. The OS allows deadlocks to occur, then detects and fixes them. సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ డెడ్లాక్ అయిపోనివ్వండి, తర్వాత మనం దాన్ని ఫిక్స్ చేసుకుంటాము. సో డిటెక్షన్ అంటే 2 టూల్స్ ఉంటాయి ఇక్కడ, రిసోర్స్ అలొకేషన్ గ్రాఫ్ అండ్ వెయిట్ ఫర్ గ్రాఫ్. రిసోర్స్ అలొకేషన్ గ్రాఫ్లో గ్రాఫ్ హ్యాజ్ అ సైకిల్. ఒకవేళ ఆ గ్రాఫ్లో సైకిల్ ఉందంటే డెడ్లాకే. అండ్ ఒకవేళ సైకిల్ ఫామ్ అయింది అంటే వెయిట్ ఫర్ గ్రాఫ్లో డెడ్లాక్. అండ్ రికవరీ మెథడ్, ప్రాసెస్ టర్మినేషన్. సో రికవరీ ఏంటంటే ఫస్ట్ ఏదైతే ప్రాసెస్ వెయిట్ చేస్తూ కీప్ ఆన్ వెయిటింగ్ ఉందో ఆ ప్రాసెస్ని టర్మినేట్ చేయాలి. అబౌట్ ఆల్ ద డెడ్లాక్డ్ ప్రాసెసెస్, అబౌట్ వన్ బై వన్ అంటిల్ సైకిల్ బ్రేక్స్. సో మేబీ అన్నిటినీ కూడా ఒకటేసారి టర్మినేట్ చేయొచ్చు, లేదంటే ఏదైతే డెడ్లాక్ ఎప్పుడైతే అయిపోతుందో అప్పటి వరకు ఒక్కొక్క ప్రాసెస్ని, డెడ్లాక్ కారణమైన ప్రాసెస్ని టర్మినేట్ చేస్తూ ఉండడం. రిసోర్స్ ప్రీమిషన్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడలేదు కదా, P1, P2, P3 అనేవి సైకిల్లో ఉంటే ఫస్ట్ P3ని కిల్ చేస్తాం, డెడ్లాక్ రిజాల్వ్ అయిందా లేదా, లేదు అంటే మళ్ళీ P2ని కిల్ చేస్తాం, రిజాల్వ్ అయిందా లేదా, ఖచ్చితంగా అవుతుంది. సో P1ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. రిసోర్స్ ప్రీమిషన్, టేక్ ద రిసోర్సెస్ ఫ్రమ్. సో ప్రీమిషన్తో కూడా మనం డెడ్లాక్ని సెటిల్ చేయొచ్చు. ఏం చేయొచ్చు, రిసోర్స్ ఒక ప్రాసెస్ దగ్గర నుంచి రిసోర్స్ తీసుకొని ఇంకొక ప్రాసెస్కి ఇచ్చేస్తే అయిపోద్ది. అండ్ రోల్ బ్యాక్ ప్రాసెసెస్ టు ద సేఫ్ స్టేట్. సో అప్పుడు సేఫ్ స్టేట్లో పడిపోతాయి ప్రాసెసెస్. ఎగ్జాంపుల్, టేక్ ద ప్రింటర్ ఫ్రమ్ P2, గివ్ ఇట్ టు ద P1, బ్రేక్ ద సైకిల్ నో. అండ్ డ్రాబ్యాక్స్ ఏంటంటే లాస్ ఆఫ్ వర్క్ డ్యూ టు టర్మినేషన్. సో ఏం లేకుండా ఒక ప్రాసెస్ని టర్మినేట్ చేస్తే అది 90% ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయిందంటే టైం వేస్ట్, వర్క్ వేస్ట్ అండ్ CPU సైకిల్ వేస్ట్. అండ్ రోల్ బ్యాక్ ఓవర్ హెడ్, మళ్ళీ రోల్ బ్యాక్ అవ్వాలంటే అది పెద్ద తలనొప్పి. అండ్ రిసోర్స్ స్టేట్స్ మే బికమ్ ఇన్కన్సిస్టెంట్. సో మళ్ళీ రిసోర్స్ స్టేట్ అనేది కన్సిస్టెంట్గా ఉండే ఛాన్సెస్ ఉంది. డెడ్లాక్ ఇగ్నరెన్స్. సో OS ignores the problem and assumes deadlocks are rare. Used in Windows, Linux and Unix. Example, if the deadlock happens, user must manually restart the program. Deadlock అక్కరైందంటే ఇంకా సిస్టమ్ని రీస్టార్ట్ చేయాలి. సమ్మరీ టేబుల్ ఏంటి, ప్రివెన్షన్. సో ఈ వీడియో అంతకి సమ్మరీ ఇది. ప్రివెన్షన్ ఏంటి అంటే బ్రేక్ ద డెడ్లాక్ కండిషన్స్, రిక్వెస్ట్ ఆల్ ద రిసోర్సెస్ ఎట్ వన్స్, లో రిసోర్స్ యూటిలైజేషన్ ఉంటుంది దీని డ్రాబ్యాక్. అవాయిడెన్స్ వల్ల ఏంటి అంటే స్ట్రాటజీ, యూజ్ సేఫ్ స్టేట్స్, బ్యాంకర్స్ అల్గోరిథం వాడతాం ఇక్కడ. ఎగ్జాంపుల్ ఏంటి, చెక్ ద సేఫ్ స్టేట్, ఎప్పుడు సేఫ్ స్టేట్ని చెక్ చేస్తూ ఉండాలి. ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటి, నీడ్ మ్యాక్సిమం రిసోర్స్ ఇన్ఫో ఎట్ ఫస్టే కావాలి. డిటెక్షన్ అండ్ రికవరీ, డిటెక్ట్ ద సైకిల్ దెన్ రికవర్. కిల్ ద ప్రాసెస్, ఇప్పుడు మనం డిటెక్ట్ చేసిన వెంటనే ప్రాసెస్ని కిల్ చేస్తాం, దానివల్ల హై ఓవర్ హెడ్. ఇగ్నరెన్స్లో డూ నథింగ్. ఇవి దేంట్లో జరుగుతాయి, లినక్స్ అండ్ విండోస్లో. దీంట్లో డెడ్లాక్స్ మే అక్కర్. సో ఇక్కడి వరకు మీరు ఈ వీడియోని చూస్తారంటే డెఫినెట్లీ నచ్చిందని అనుకుంటున్నా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లేడీ ప్రోగ్రామర్. ఆల్సో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ వేర్ ఆర్ యూ వాచింగ్ ఫ్రమ్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు బై బాయ్.